సహోదరులారా, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 13-14 వచ్చిన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితి. మీరు జీవాధిపతి చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. అందువలన కలిగిన విశ్వాసమే, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత దయచేసెను. మనము గత ప్రభుదినమందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అనేక విషయాలు ధ్యానం చేశాం. ఆయన సృష్టికర్త, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆయన మృతులను బ్రతికించువాడు, పాపములను క్షమించువాడు, నిత్య జీవమిచ్చువాడు, శరీరములను మార్చువాడు, తీర్పు తీర్చువాడు అని మనము గత ఆదివారమున 7 మాటలు మనం ధ్యానం చేశాం. ఈ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అనేక మాటలు మనకు దొరుకుతాయి. అందులో మొదటి మాట, ఎంతమంది నోట్స్ తెచ్చుకున్నారు? రాజయ్య, తెచ్చుకున్నావు నోట్సు? సీనియర్ కదా. మా సుందరి తెచ్చుకుంది. ఒకసారి తప్పట్లు కొట్టండి, కొట్టండి అయ్యా. నోట్స్ తెచ్చుకొని చక్కగా రాసుకోవాలి. శ్వేతక్క మర్చిపోయింది పనిపాటలలో. అందులో రాత్రి కదా బాగా మెలకువగా ఉండి దానికి ఉన్నంత ఆసక్తి వాక్యము పట్ల, ప్రార్థన పట్ల ఉండడం. సరే, దాన్ని ఆశించే కదా ఇశ్రాయేలీలు నష్టపోయారు. బైబిల్లో ఏం చదువుతున్నాము? మొదటి మాట, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మరి 14వ వచనములో ఆయన పరిశుద్ధుడు. ఎవరంట? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు. పాపాత్ములైన మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ లోకానికి ఆయన ఛాలెంజ్ వేశాడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు అన్నాడు. నాయందు, ఆయన జీవితములోను, ఆయన జన్మలోను, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
పరిశుద్ధుడు. ఇందాక పోత్రయ్య రాజయ్య లేఖనాలు చదువుతూ యెషయా గ్రంథం 6వ అధ్యాయములో కెరూబులు సెరూపులు ఏం చేస్తున్నారంట? యేసు ప్రభు నామాన్ని వారు స్మరిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చూసారా? లూకాసు వార్తల్లో కూడా దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగుడుతూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఎవరంటున్నారు ఇక్కడ? ఎవరంటున్నారు? ఎవరు దేవుని స్తుతిస్తున్నారు? ఎవరు దేవుని గణపరుస్తున్నారు? ఎవరు దేవుని మహిమపరుస్తున్నారు? 46వ వచనములో మరియా ఇట్లా నేను చూసారా? మరియా యేసు ప్రభు తల్లి అయిన మరియా, ఆయన నామము పరిశుద్ధము. ఆ వేలాంగనికి ఎందుకు పోయామంటే ఎక్స్కర్షన్ కోసం పోయాం. అదొకటేనా ఉండేది ప్రపంచంలో? ఎట్లాగట్లా దారి కల్పించుకొని పోయి రావాలా, ఎట్లాగట్లా పోయి రావాలా దారి కల్పించుకొని, ఏదో ఒకటి కల్పించుకొని, బంధువులనో స్నేహితులనో. మాకు ఇష్టం లేదు నాకు, కానీ సంవత్సరం పోవాల్సిందేదే. చూసారా? ఇక్కడ మరియా ప్రభును కొనియాడుతూ ఉన్నది. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముల నిమిత్తమై ఆయన తన ప్రాణము అప్పగించాడు. 111వ కీర్తనలో ఎన్నటెన్నటికీ నీ నామము పరిశుద్ధమే అనే మాట మనం చూస్తాం. 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము, యేసు నామము, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కానీ చాలామంది రెవరెండ్ గంధం దేవదానం అని పెట్టుకుంటున్నారు. చూసారా? రెవరెండ్ అంటే పూజింపదగిన వాడు అని అర్థం.
పూజకు అర్హుడు అని అర్థం. భూమి మీద ఏ మానవుడు పూజింపదగిన వాడు కాడు. బిషప్ తండ్రి మనకు పరలోకంలో ఉన్నారు. మీరందరూ సహోదరులు సహోదరులు అన్నారు. భూమి మీద ఒక్కడే మీకు తండ్రి అంటుంది బైబిల్. కానీ మతం ఏమంటుంది? బిషప్ తండ్రి గారు. రెవరెండ్ గంగం దేవదాను, నీకు అభిషేకం లేదు, నిలబడి చెప్పు, పైకి వచ్చేకి లేదు నీకు. జేబులో సీసా ఉంటుంది, మందు సీసా. అలా అభిషేకం పొందిన వాళ్ళు. అవ్వయ్యా మేము వృత్తి కోసమే చేరాం ఈ బోధలు అంటున్నారు వాళ్ళు. బతకడానికి చేరాం మేము. ఆయన నామము పరిశుద్ధము, అది ఆయనకే చెందాలి. దేవునికి రావలసిన ఘనత భూమి మీద ఏ మనుష్యుడు తీసుకోకూడదు. బాప్తిసమిచ్చి యోహాను అన్నాడు, నేను తగ్గవలెను, ఆయన మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన మాటల్లో, మన క్రియల్లో యేసు ప్రభుని హెచ్చించాలి. ఎవరిని హెచ్చించాలి? యేసు ప్రభును. యేసు ప్రభును ఘనపరచాలి, యేసు ప్రభును మహిమపరచాలి. ఎందుకంటే ఆయన పూజార్హుడు, పూజింపదగినవాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దుర్నీతి ఆయన యందు కనపడదు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో ఆయన పాపం ఏమీయూ చెయ్యలేదు అనే మాట మనకు దొరుకుతుంది. 5:21 2వ కొరింథీ మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన, పాపమెరగని దేవుడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒకటి పరిశుద్ధుడు. 2వ మాట 14వ వచనంలోనే మీరు నీతిమంతుని నిరాకరించి. ఎవరంటే యేసు ప్రభు నీతిమంతుడైన దేవుడు. నీతిమంతుడైన దేవుని నిరాకరించి ఎవరు కోరుకున్నారంట? నరహంతకుని కోరుకున్నారు. నేటి సమాజము కూడా ఏం కోరుకుంటా ఉంది? నరహంతకుని కోరుకుంటా ఉంది. సరే, నరహంతకుని కోరుకుంటా ఉంది నేటి సమాజం. నీతిమంతుడైన వాని నిరాకరించి ఆడికి పిలాతు ప్రభును విడుదల చేయ నిశ్చయించుకున్నాడు. కానీ కాదు, మాకు బరబ్బే కావాలి. ఈ లోకం ఏం కోరుకుంటా ఉంది? బరబ్బాను కోరుకుంటా ఉంది. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితములో
ఎవరిని కోరుకుంటున్నావు? బరబ్బాను కోరుకుంటున్నావా? నీతిమంతుడైన క్రీస్తును కోరుకుంటున్నావా? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనములో అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఏం చేసినాడు? ఆయన దోషులను నిర్దోషులుగా చేసిన దేవుడండి. నీతిమంతుడైన నా సేవకుడు. పిలాతు భార్య ఏమనింది? ఏమనిందమ్మా? ఏమనింది పిలాతు భార్య? ఆ నీతిమంతుని జోలికి ఏమండోయ్, ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తికి తీర్పు తీర్చబోతున్నారు. రాత్రి నన్ను కలగన్నానండి, ఆయనను గురించి అనేకమైన విషయాలు విన్నాను. ఆ నీతిమంతుని విషయములో నువ్వు జాగ్రత్త పడు అని. ఆ నీతిమంతుని విషయంలో జాగ్రత్త పడు. భార్య సలహా ఇచ్చింది. హామాను భార్య ఏమని సలహా ఇచ్చింది? ఏమని సలహా ఇచ్చింది భార్య? సార్, నీ మనసులో నెరవేర్చేంత వరకు కసి తీరదు కదా, ఉరిది అని సలహా ఇచ్చింది హామాను భార్య. పిలాతు భార్య ఏమని సలహా ఇచ్చింది? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళ. సునేమురాలు తన భర్తకి ఏమని సలహా ఇస్తా ఉంది? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. ఆ ఖాళీ స్థలములో ఒక చిన్న ఇల్లు కట్టిస్తాము. చూడు, భార్యలు చూడు ఎట్లా సలహాలు ఇస్తున్నారు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. అంతే. పిలాతు విడుదల చేయ నిశ్చయించెను గాని మీరు వల్లకపోతే. పిలాతు ఎదుట ఆయన నిరాకరించారు. మీరు నరహంతకుడైన దొంగ, నరహంతకుడైన బందిపోటు బరబ్బ మాకు కావాలి. నేటి సమాజానికి కూడా ప్రేమ కలిగిన వాళ్ళు పనికిరారు. దౌర్జన్యం చేసే వాళ్ళు అయితేనే, చూసారా, దౌర్జన్యంగా ఉన్నవాళ్ళు అయితేనే. కానీ అది ఎన్నాళ్ళు ఉండదు. బైబిల్ చెప్తుంది కదా, దుష్టులకు విజయము కొద్ది కాలమే, కొద్ది కాలం ఉంటుందంతే. దేవుని పిల్లలకే శాశ్వత విజయం. దేవుని పిల్లలకే. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము, 3:18. మొదటి పేతురు పత్రిక. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు. నీతిమంతుడైన క్రీస్తు. సరే, ఇద్దరు దొంగలు అంటున్నారు, అరే బాయ్, ఇది నీకు నాకు న్యాయమే, ఇది నీకు నాకు. ఈయన ఏ తప్పిదమో చెయ్యాలి.
నీతిమంతుడైన దేవుడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడు. నీతిమంతుడైన ప్రభు శరీర విషయములో శ్రమపడి ఒక్కసారి మన కొరకు ఏమైనాడు? ఆయన శ్రమపడినాడు కనుక ఒకటి, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, జీవాధిపతి. 15వ వచనములో మీరు జీవాధిపతిని చంపితిరి. జీవమునకు అధిపతి, జీవాధిపతి. మొదటి యోహాను శుభవార్తలో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 10:10లో నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను, అవి నశింపక. 10వ అధ్యాయము 10వ వచనం యోహాను సువార్త. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగునట్లును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. సమృద్ధి అయిన జీవమిచ్చుట. మీరు జీవాధిపతి చంపితిరి. జీవము గల దేవుడు. అందుకని యోహాను సువార్త 11:25లో అంటున్నాడు, ఏమంటున్నాడు? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచునట్లు. ఈ మాట నీవు నమ్ముచున్నావా? పునరుత్థానమును జీవమును నేనే. నా మాట వినువా చనిపోయినను తిరిగి ఆయన జీవాధిపతి, జీవమిచ్చు దేవుడు. ఆ నాయను గ్రామానికి వెళ్తా ఉంటే ఆ విధవరాలు ఒక్కతే, అన్న భర్త గుల్లే, ఒక్కడే కొడుకు చనిపోయాడు. గ్రామము ఆ పాడ వెంట వచ్చారండి. ఎంత ప్రేమ సంపాదించుకోవాలండి. గ్రామమే వచ్చిందంటే ఎంత ప్రేమ సంపాదించుకోండి వెళ్ళామే. వాడేమంటాడు కదా, డబ్బులు ఊరికనే రావు అంటున్నాడు. లక్షలు లక్షలు వ్యాపారం ఇచ్చి లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నాడు. డబ్బులు ఊరికనే రావంటున్నాడు. మరి ఊరికి రాను అనేటోడు మరి ఎవరికన్నా పేద సాధలకి ఇంత ఏదన్నా, ఇదిగో నా షాపు నుండి ఒక ముక్క, ఒక చెక్క, ఇదిగో పట్టండి, అవి లేదు మన్నా. ఆ గ్రామమే పాడి వెంట చూసి ప్రభు చలించిపోయాడు, కనికరపడ్డాడండి. చిన్నవాడా లెమ్ము అనగా మృతుడేమయ్యాడు? చచ్చిపోయాడు. అందుకే చెప్తూ ఉంటా, ఈ లోకములో ఉన్నప్పుడే నలుగురు మోసేవారిని సంపాదించుకో, నలుగురిని ప్రార్థించేవారిని సంపాదించుకో, నలుగురు పరలోకంలో చేర్చేవారిని సంపాదించుకో. సంపద ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి
ఎలా ఉన్నావని మాట్లాడించే వాళ్ళని సంపాదించుకో. ఎందుకంటే ఇది ఈ లోకము స్వార్థపూరితమైన లోకం. పలకరించే కూడా ఇష్టపడని లోకం ఇది. దేవుని పిల్లలను పలకరించే కూడా సంపన్నులతో, ఉన్నతమైన వ్యక్తులతో గంటల తరబడి మాట్లాడతారే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు ఒకసాట కూర్చొని ప్రార్థించే ఆ తతాంగం వెళ్ళిపోయింది. సరే, ఒకరి సమస్య ఒకటి చెప్పుకుంటే ఆ తతాంగం వెళ్ళిపోయింది. అలాగైతే చాలా నష్టపోతాం మనం భవిష్యత్తులో. సంపాదించుకో, కానీ ప్రేమను సంపాదించుకో, నలుగురిని సంపాదించుకో. నీ ఆధ్యాత్మిక జీవితం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మరియు ధర్మశాస్త్రం ప్రవేశించెను, ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకుని అలాగే నిత్య జీవము కలుగునట్లు నీతి ద్వారా కృపయు ఏలు నిమిత్తము కృప అక్కడ అపరిమితముగా విస్తరించెను. ఆయన జీవమిచ్చు దేవుడు, జీవాధిపతి. 4వ మాట, మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించుటకు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాడి దుష్టత్వములో నుండి మళ్లించుటకై, దుష్టత్వము నుండి మళ్లించుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. దుష్టత్వము నుండి విడిపించుటకై, దుష్టత్వము నుండి విడిపించుటకై. ఎందుకంటే యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయములో నిశ్చయముగా దుష్టుడు మరణమునందుట నాకేమాత్రము ఇష్టము. వాడు తన బ్రతుకు మార్చుకోవాలి, తన జీవితం మార్చుకోవాలి, తన కుటుంబ వ్యవస్థనే మార్చుకుంటే ఆయనకు సంతోషం, ఆయనకు సంతోషం. దుష్టుడు దుష్టత్వములు నశించితే నాకేమాత్రము సంతోషం లేదంట. యేసుకేలు గ్రంథం. దుష్టుడు మరణమునందుట చేత నాకేమాత్రమును సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, అది దేవునికి సంతోషం. దుష్టత్వము నుండి మళ్లించుటకు, దుష్టత్వము నుండి విడిపించుటకు ఆయన మన కొరకు బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి ప్రస్తుతపు ఏ కాలం ఇది? దుష్టుడు ప్రబలే లోకం ఇది. ఇది దుష్టలోకం. ఎదుటి వారికి హాని చేయందే నిద్రపోని లోకమే. ఎదుటి వారికి నొప్పి కలగజేయందే నిద్రపోయే లోకం కాదు. ఎలాగైనా నీలో ఉన్న బలహీనతలు తవ్వడానికి రాత్రి పగలు ప్రయాసపడే లోకమే. జాగ్రత్త. నువ్వు చేయకపోయినా చేసినట్టుగా చూపించే లోకం ఇది. నువ్వు అనకపోయినా అన్నాడు అన్నట్టుగా చూపించే లోకం ఇది. జాగ్రత్త. ఈ కాలంలో యవ్వన పిల్లలు బహు జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథం చెప్తుంది కదా, మన సంభాషణ ఎలాగుండాలంట? అక్క, చెల్లి ఈ పదాలతో ఉండాలి. వల్గర్ మాటలు, ఒంటరిగా ఉన్నప్పుడు పోయి మాటలు పెట్టుకోకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడే మాటలు పెట్టుకున్నాడు. ఎవరు? సుందరమ్మ. ఎవరు పెట్టుకున్నారు? రూపమ్మ చెప్తాను. సాతానుడు అంటాను. వచ్చింది అక్కాయ్ అక్కాయ్ అన్నీ తినచ్చా? బాగా చెప్తావులే. అదిగా మధ్యలో తినకూడదు. అసలు నువ్వు ఎవరే? మా ఇద్దరినే కదా దేవుడు సృష్టించినది. అసలు నువ్వు ఎప్పుడు లేవే? దేవుడు మాతో కలిసి మాట్లాడాడు, పోయేవాడు కదా. నువ్వు ఒకరోజు కూడా కనపడలే. ఈరోజు చాలా ఆకారంగా ఇకారంగా కనపడుతున్నావు అని అనింటే ఇన్ని బాధలు వచ్చేటివి కాదు రమణ కుమారి గారు. ఎవరక్కయ్య చెప్పిండేది? అవి తింటే కదా, రాసుకుంటే ఉన్న జుట్టు అంతా ఊడిపోయింది. ఒక ఆయమ్మ ఏదో ఉంది 4 జుట్టు. అట్లా కాదమ్మా, ఇది గిన్నె రాసుకుంటే బా నీ జడ గుర్రపు తోక మాదిరి అవుతాడమ్మా అంటే పూసుకుంది. ఆఖరికి ఏమైందంటే అర్ధగుండు వచ్చేసింది. ఇంకా చూపిలేక ఎక్కడ పోయినా కూడా తలకంతా ముసుగేసుకొని పోతారు. వ్యాపారాలు కూడా, వ్యాపార ప్రకటనలు కూడా అబ్బాయిల మీద కాదు అమ్మాయిల మీదనే. ఏ ప్రకటన చూడండి. కనుక ఒంటరిగా యవ్వన పిల్లలు వివాహమైన వారితో కానీ వివాహం కాని వారితో కానీ మాట్లాడకూడదు. సరే, ఎటు పడితే అటు. జ్ఞానముతో నువ్వు నా అక్కవని నా చెల్లివని మాట్లాడాలని సామెతల గ్రంథం చెప్తూ ఉంది. జాగ్రత్త. ఈ దుష్టలోకములో ఎక్కడ చూసినా కూడా యవ్వన పిల్లలు పాడైపోయి చెడిపోయి జీవిస్తూ ఉన్నారు. ఇంటికి అవమానం తీసుకొని వస్తూ ఉన్నారు, అపఖ్యాతి తీసుకొని వస్తూ ఉన్నారు. జాగ్రత్త. మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించుటకై నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచితే
ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనములో, వారు నా ఎదుట చేసిన ప్రతి దానిని నేను క్షమించేదను అంటున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములను నేను పవిత్రపరుచుదును. వారు నాకు విరోధముగా చేసిన ప్రతి దానిని. సరే, దుష్టత్వము నుండి మళ్లించుటకు, దుష్టకాలములో నుండి విమోచించుటకు మన కొరకు తను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. 5వ మాట 3వ అధ్యాయం 20వ వచనములోనే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయనను పంపునట్లు మీ పాపములు తుడిపివేయబడు నిమిత్తము ఆయన మీ పాపములను తుడిచివేసే దేవుడు. ఆయన మీ పాపములను తుడిచివేసే దేవుడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించినప్పుడు ఏమన్నాడు దావీదు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము, నీవు చావకుండునట్లు దేవుడు నీ పాపమును పరిహరించెను. ఒప్పుకుంటే దీవించబడతావు, తప్పుకొని దాచిపెట్టుకుంటే పురుగులు పట్టిపోతావు. సరే, ఆ మధ్య మా స్నేహితులు హైదరాబాద్ నుండి వచ్చాడు. వస్తూ బిర్యానీ తీసుకొని వచ్చాడు, పెట్టాడు. మొదటి రోజు రే బిర్యానీలో అన్నాడు, సరేలే అట్లే పెట్టు అన్నా. రెండో రోజు కూడా రే హైదరాబాద్ బిర్యానీలో అన్నాడు, సరేలే అట్లే పెట్టు అన్నా. మూడో రోజు ఏమరా నీకేమన్నా మత్తిందా, తెచ్చి 3 రోజులు అవుతుంది, ఓసారి ఇప్పురా అన్నా. ఏమైంది? పురుగులు పట్టిపోయింది. ఒప్పుకుంటే క్షమిస్తాడు, తప్పుకుంటే కాదు. అతిక్రమములను దాచిపెట్టువాడు. బైబిల్లో దాచిపెట్టారు కొందరు, ఏమయ్యారు? గొప్ప శాపానికి గురి అయ్యారు. ఆకాను దాచిపెట్టాడో నీకును నీ కుటుంబం వారి బాధ కలగజేశాడు. ఆకాను ఎలీషా సేవకుడు దాచిపెట్టాడు, నీకును నీ ఇంటికి నీ సర్వకాలము కుష్టుతో బతకండి అన్నాడు. కారణమేమి? దిద్దుకోవడం లేదు. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అని మన ఇమ్మానుయేల్ గారు వాక్యం చెప్తూ దావీదు గారిని ప్రస్తావిస్తూ, మరి దావీదు అంత ధైర్యం నీకుందే అన్నాడు ఆయన. ఒక్క పాపం వలన దావీదు 4 కొడుకులను పోగొట్టుకున్నాడు. మరి నువ్వు పోగొట్టుకోగలవా 4? నువ్వు పోగొట్టుకోగలవా? నాటికి వచ్చారకల్లా సొలొమోనులాగా, దావీదులాగా వాళ్ళు పోగొట్టుకున్నారు. నువ్వు పోగొట్టుకోగలవా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు.
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరం పొందుతాడు. దేవుని సామెతల గ్రంథం 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరము పొందును. 32వ కీర్తన 5వ వచనములో నీ సన్నిధిలో నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని, నా పాప దోషమును నువ్వు పరిహరించి ఉన్నావు. ఒప్పుకొందు ననుకొంటిని. అమ్మో దేవుని దగ్గర ఒప్పుకోపోతాము. ఆయన ఓయమ్మా రే నేను చెయ్యను రంగి మీదట సరే. తాతయ్య ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈటే తాతయ్య వాళ్ళ కూతురి యొక్క ప్రేరేపణ చేత ఇక ఆదివారం నేను డ్యూటీని పోను మామ, మందిరానికి వస్తాను. ఎందుకంటే మా కూతురు నానా మనం ప్రార్థనకి వెళ్ళాలి నాన్న, దేవుని సన్నిధిలో ఉంటే మనకు ఆశీర్వాదం నైనా అని కుమారుడు కుమార్తె ఇద్దరు తండ్రిని ఒప్పించారు. ఒకసారి తప్పట్లు కొట్టండి. ఇదే పరలోకంలో సంతోషం అంటే. పరలోకంలో గొప్ప భాగ్యం ఏంటంటే తండ్రులుగా మన పిల్లలు కాపాడుకోవడము, పిల్లలుగా మన తండ్రులను కూడా కాపాడు. రానా మందిరానికి రోజు ప్రార్థన చేస్తాను నీకోసం అమ్మా. ఇక ప్రతి ఆదివారం నేను దేవుని మందిరానికి అదే ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తుంది. దేవుని మందిరానికి, దేవుని మందిరములో ఎప్పుడైతే నువ్వు కాలము గడుపుతావో, సమయం గడుపుతావో, అందులోనే ప్రతి ఆశీర్వాదం. స్వరూపక చూడు 3 వారాలే రాక పాపం, అక్క ఆరోగ్యం బాగాలేక ఈరోజు వచ్చింది. కనుక దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో ప్రతి విషయంలో దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. 6వ మాట అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట పూర్ణ స్వస్థత. యేసు ప్రభు నామం స్వస్థత ఇచ్చే నామం. యేసు ప్రభు నామం పాపములను పరిహరించే నామం. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వాడు పాప క్షమాపణ పొందును. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమీ చెయ్యాలి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఆయన నామమే
వీనికి పూర్ణ స్వస్థత కలగజేశాడు. స్వస్థత ఇచ్చే నామం, స్వస్థపరిచే చేతులు, ఆయన ఉమ్మి చేత స్వస్థత, ఆయన వస్త్రం చేత స్వస్థత, ఆయన మాట చేత స్వస్థత. అనేకులను ఆయన బాగు చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనం, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన బాగు చేయు దేవుడు, ఆయన ఆరోగ్యమిచ్చు దేవుడు, ఆయన ఆయుస్సునిచ్చు దేవుడు, ఆయన నీ గాయములను కడుగు దేవుడు. నీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. ఒక తల్లి కుమారునికి వాడు ఉన్న పాటను భోజన టైం టేబుల్ కట్టుకు వస్తాడు. అమ్మ అన్నం పెట్టు అంటాడు. ఒరే ప్రార్థన చేసుకుని తిందు అంటే, లేదమ్మా వాడు ప్రార్థన చేసేకుండా అవకాశం లేదండి. వాడు అట్లాగే సాగుతూ ఉన్నాడు. ఒక సందర్భంలో వాడి ఇంటి దగ్గరికి ఒక అడుక్కు తినేవాడు వచ్చాడు. అమ్మా పిడికడ అన్నం పెట్టమ్మా. వీడు కరెక్ట్గా సరిపోతాడని, అదే బాబు నిన్ను టైం టేబుల్ కాటి భోజన టేబుల్ కాటి పిలుచుకొని వస్తా, నువ్వేమిలే సరాసరి వచ్చి కూర్చో, నీ భోజనం పెడతా, నువ్వు గబగబ తిని చేతులు కట్టుకొని పో. భయబ్బా ఇంత భాగ్యమా అని వాడు ఆకలితో ఆవురమంటున్నాడు. రా వాడు వచ్చేసాడు. చేతులు కడుక్కోలే, ఏం కడుక్కోలే, గబ 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 తిని బావ్ అమ్మా తల్లి 100 సంవత్సరాలు బతుకమ్మా అని వెళ్ళిపోయింది. అది కొడుకు చూస్తున్నాడు. చూసి మా ఏదమ్మా అందరినీ ఎవరినంటే వాళ్ళని పట్టుకొని వచ్చావు, పనికి మాలను వాడిని కృతజ్ఞతను ఉందమ్మా, వాడు ట్యాంక్స్ అనే చెప్పినాడమ్మా, నువ్వేం బువ్వ పెట్టినావంటే, నువ్వైతే నీ కృతజ్ఞత ఉందరా? అన్నం తినేటప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన చేసుకుని తిను, ప్రార్థన చేసుకుని తిను అని. మరి వానికి నీకు తేడా ఏమి రా అని. అప్పుడు వాడు మార్పు పొందాడంట. ప్రసంగిలో ఏముందంటే, ఆయన సెలవు లేక 2 ఇడ్లీలు తిని అరగాయించుట ఎవనికి సాధ్యము అని ఉంది. ఆయన సెలవు లేక ఇడ్లీలు, బిర్యానీ కాదు, పలావులు కాదు, చికెన్ కబాబులు అంతకంటే కాదంట. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట. చదువుతా ప్రసంగి గ్రంథం. చెప్పండి. చదవండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యమో తిన్నది అరగాలంటే బిల్ల వేసుకోవాలి, అరిగినేది కింద పడాలంటే బిల్ల వేసుకోవాల్సిందేదే.
అన్ని బిళ్ళల బతుకో, అన్నీ ఏం బతుకో. కానీ పిల్లప్పుడు మా తల్లుళ్ళు ఏ రోజుగా నువ్వు ట్యాబ్లెట్ వేసుకునేవాళ్ళు కాదు. ఎందుకు? వారు శరీర వ్యాయామం చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఎండద ఉళతాదో అని సుఖానికి వచ్చేసారు, లేని జబ్బులు వచ్చేసాయి. నిన్న విజయవాడలో స్కిన్ డాక్టర్ దగ్గర కూర్చున్నాను. ఒక ఆమె వచ్చింది, బాగా ఉన్నతమైన, సార్ ఒళ్ళంతా నవ్వలే సార్ అంట. అమ్మా కాస్త ఏసీ మానేసి ఆ ఎండలో వచ్చి కాసేపు కూర్చోమ్మా అంటున్నాడు. ఆయన కూడా క్రిస్టియనే, మంచి డాక్టర్. కానీ వాళ్ళు బయట వాళ్ళే మేము క్రిస్టియన్ అని. కానీ నువ్వు ఎక్కడెక్కడ వస్తావు వాకింగ్ చెప్పేకి, ఎక్కడెక్కడ పోతావు అని అడుగుతాను. సార్ ఇట్లా వచ్చినా సార్, ఇట్లా వచ్చినా సార్ అంటే సార్ సంతోషపడతారు. తండ్రి కూతురు, అమ్మా కాస్త ఏసీ మానేసి ఎక్కడ ఉండమంటున్నాడు, కాస్త సూర్యుని దగ్గర నిలబడమ్మా తెల్లారుజామున అంట. అది కూడా పోయింది మనకు. అది కూడా వాకింగ్ అనేది కదా, ఎప్పుడో రాత్రుల పూట కాసేపు నిద్ర రాలేదని చూసారు. ఎవరి పిల్లలు వ్యాయామం, శరీర వ్యాయామం ఎంత చేస్తే అంత మంచిది. చూసారా, చిన్న చిన్న జబ్బులకే పడిపోతాం. మా సుందరి జీవితంలో ఎప్పుడూ అట్ట 3 సార్లు పడలేదు. నా ప్రాణం అయితే అల్లాడిపోయింది. ఏందిరా యవనస్తురాలు, ఎందుకంటే హాస్టల్లో తినక నెలకే 3,000 అని కడుతున్నాను, వాడేం లెక్కలు వేసుకుని పెట్టుకుంటున్నాడు. నాకు 3,000 వచ్చిందండి. కనుక యవన పిల్లలకి ఏముండాలి, శరీర వ్యాయామం ఉండాలి. అదే పనిగా తగినంత ఆహారం కూడా తినాలి, తగినంత ఆహారం కూడా తినాలి. అప్పుడే బలవంతంగా ఉంటాయి. దానికంటే ముందు ప్రార్థన, వాక్య ధ్యానం కలిగి ఉండాలి. మీరే ప్రభు దగ్గర మోకాల్లోని మా భవిష్యత్తు ఏమిటని ప్రభు మీద ఆధారపడితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. చూసారా, దేవుడే కార్యం జరిగిస్తాడు. నిన్నంతా ప్రయాణమే సరిపోయింది మాకు. ఎలా చేరుకుంటాడు అని తీర దగ్గరికి వచ్చేటప్పుడు ఆటో పంచర్ అయిపోయింది. నాకు బస్సుకు 60 కిలోమీటర్ల దూరంలో అప్పుడప్పుడు ఇంకొక బస్సు పట్టుకొని వచ్చి ఆడుకొచ్చి దీన్ని కరెక్ట్గా నేను వచ్చిన 5 సెకండ్లకు బస్సు వచ్చేసి నేను రాత్రంతా ప్రయాణం చేసి వచ్చిన. నువ్వు పట్టుకో అంటే మా దాసన్ అంటాడు, మేము నువ్వు సర్లే అట్లయితే మేము రొట్టె ఇరుసుకొని పోతాంలే. సరే, నీ శ్రమ పక్కన పెట్టు, ప్రభు కొరకు వాడబడు. దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించి. ఎందుకంటే మరణం సహజం. ఏ రూపాయినా ఎప్పుడైనా రావచ్చు కదా అని ఉండకూడదు. అది వచ్చేంత వరకు ప్రభు కొరకు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అంతేగాని నాకు మరణం వచ్చాది నేనేం చేసేది అనకూడదు. వృద్ధుడైన కాలేబు ఏమడిగాడు, ఈ కొండ ప్రదేశం నాకి అన్నాడు. 80 ఏళ్ళ వృద్ధుడు. అప్పుడు ఎంత బలం ఉంది, ఇప్పుడు నాకంతే. కొండ ఎక్కుటకు దిగుటకు నీకు ఇచ్చిన ప్రతి తలాంతును దేవుని కొరకు ఉపయోగించు, మనుషుల కోసం కాదు. అప్పుడే దీవెన. రెస్ట్ అనేది లేదు, అక్కడ ఉంటుంది అన్నాడు కదా. ఇక తమ ప్రయాసము మాని ఎక్కడా, ఇక్కడ పరలోకంలో. తప్పట్లు కొట్టండి, మా దాసుబాబు చెప్పాడు చక్కగా.
కనుక నీకు మరణం వచ్చేంత వరకు ప్రయాసము అన్నాడు ఆదాముతో. నీ జీవిత కాలం అంతా ఎట్లా తినమన్నాడు? చెమటోర్చి. సరే, అక్కడికి పోయాలకల్లే అయ్యా మా కుటుంబం మీద అభిమానముతో 100 కిలోమీటర్ల నుండి వచ్చావయ్యా, నీకు హృదయపూర్వకమైన వందనాలు అయ్యా. మా కుటుంబం మీద ప్రేమతో. అది ఆడున్నప్పుడు చూస్తే తెలుస్తుంది, చెప్పుకుంటే రావు. యేసు ప్రభు కూడా ఏమన్నాడు? మన లాజరు నిద్రించుచున్నాడు, మేల్కొల్ప. ఆ నుండి ఇట్లా అనొచ్చు కదా, రండి వారిలో మనం పాలుభాగస్తులు. ఇది ప్రభు పని, మనుషుల పని కాదు. సంపాదించుకుంటే అంతకంటే కాదు. సంపాదన అయితే దొరకదు, దీంట్లో నష్టపోతావు. నువ్వు ఖర్చు పెడితే లాభం పొందుతావు. ప్రభు కొరకు ఎంత ఖర్చు పెడితే అంత లాభం. యోబు ఖర్చు పెట్టాడా? ఖర్చు పెట్టలేదా? పెట్టాడబ్బా. అన్ని ఓర్చుకున్నాడు కదా ప్రభు కోసం. యెహోవా ఇచ్చాను, మళ్ళా 2 అధికం ఇచ్చాడా లేదా? అది ఖర్చు పెట్టడం అంటే. ఊరికనే అన్ని దీవెనలు కావాల, ఏమి సంపాదించకుండానే, ఏమి ఖర్చు పడకుండానే, ఏం చేయకుండానే. కనుక యవన పిల్లలందరికీ, సహోదరులందరికీ నా వైపు చూడండి. ఈ సాయంత్రం రండి, ఫ్యాన్లన్నీ ఇప్పుదాం. ఏవి బలహీనంగా ఉన్నాయి రిపేర్ చేస్తాం. పనులు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే రాజే ఇంకోసారి ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఫ్యాన్లు ఆడడం లేదు, కనికరం చూపునైనా అని రాత్రి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇసాకునేమో అడిగి సాలైపోయింది స్వామి అని. కనుక ఈ సాయంత్రం అందరు రండి సహోదరులందరూ. ఖర్చు పెట్టేకి ముందు నేను పని చేయడానికి లేకపోతే నేనేం చేయమంటావు? కాబట్టి సహోదరులందరూ రండి. ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయో అన్నీ ఇప్పేసి చూపించి చేస్తాము. ఇంకా కొత్త ప్రార్థన చేస్తాం. ఎవరన్నా దేవుడు కార్యం జరిగించి కొత్త ఫ్యాన్లు ఇచ్చేదట్లా ప్రార్థన చేస్తాం. ఇవి రిపేర్ చేసుకుందాం. సాయంత్రం అందరు రండి సహోదరులందరూ. నాకు పనింది, నాది ఇది అంటే దానికి మనం ఏం చేయలేం. 7వ మాట, 3వ అధ్యాయము 26వ వచనం. మీలో ప్రతి వానిని మళ్ళించి మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయన మీ వద్దకు పంపెను అంటున్నాడు. మిమ్మును ఆశీర్వదించుటకు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? మనలను ఆశీర్వదించుటకు. యూదులను గురించి చెప్తున్నాడు. మొదట ఆయన మీ వద్దకు పంపాడు, కానీ మీరు తృణీకరించారు, మేము అంగీకరించాము. మీరు ఆయన తృణీకరించారు, మేమైతే అంగీకరించాము. అందుకని మేము బ్లెస్సింగ్. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో లేదా 3వ వచనములో మన ప్రభువైన ఆత్మ విషయమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఎందుకు వచ్చాడంట ఆయన? మిమ్మును ఆశీర్వదించుటకు. మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట ఆయన మీ వద్దకు వచ్చాను. కానీ మీరు నరహంతకుడైన బరబ్బను కోరుకున్నారు, మేమైతే రక్షకుని అంగీకరించాము. కనుకనే మేము దీవించబడ్డాం, మేము ఆశీర్వదించబడ్డాం. ఎందుకంటే ఆయన ఆశీర్వాదానికి వారసులగుటకై పిలుచుకున్నాడు. 1 పేతురు పత్రిక 3వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులగుటకై మీరు పిలువబడి ఉన్నారు. ఎంత శ్రేష్టమైన మాట అండి.
ఆశీర్వాదానికి వారసులవుటకై మీరు పిలువబడి ఉన్నారు. 115వ కీర్తన 12, 13 వచనాలు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును. మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు కలగజేసిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. యెహోవా చేత అన్నప్పుడు మనకు ఒక వాక్యము గుర్తుకు రావాలి. ఏ వాక్యము? ఏలియాజరును లాబాను ఇంటివారు పిలుస్తున్నారు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, బయట నిలవనేలా. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయములో ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించండి అన్నాడు. 2వ మాట, ఆయన నీతిమంతుడు. అనీతిమంతులైన మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు శ్రమపడెను. ఆయన జీవాధిపతి, గొర్రెలకు సమృద్ధి జీవం ఇచ్చుటకు వచ్చాడు. ఆయన దుష్టత్వము నుండి మళ్లించుటకు వచ్చాడు. ప్రతి పాపము నుండి తీసివేయుటకు వచ్చాడు. ఆయన నామము స్వస్థపరిచే నామం. ఆయన ఆశీర్వదించుటకు మొదట మీ యొద్దకు పంపాను. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకై పిలువబడి ఉన్నారు. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు ప్రార్థన చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి సహోదరులందరూ, సాయంత్రము 4 గంటలకు రండి. ఫ్యాన్లన్నీ ఇప్పదీసి ఏవి బలహీనంగా ఉన్నాయి మరమ్మతు చేపిస్తాం. దయచేసి యవన పిల్లలందరూ రావాలని యేసుక్రీస్తు నామములో 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో 8 నెలలు మీరు కాపాడి 9వ నెల బహుమానంగా ఇచ్చి ఈ ప్రభుదినమందు నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. దేవా, నిన్నటి దినమున చిన్నం జోసఫ్ గారి ఇంటిలో, చిన్నం ప్రభాకర్ గారి ఇంటిలో జరిగిన స్తుతి కూడికను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నం జోసఫ్ గారిని, శ్రీరామూర్తి గారిని వారిని దర్శించి ప్రార్థించడానికి సహాయం చేశారు. మీకు స్తోత్రములు. బత్తల రంగ, అలాగే ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు పరీక్షలు రాసేకు వెళ్ళాడు. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. పాల్ జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజయ్య కుమారుడు మదన్ పరీక్షలు రాసేకు వెళ్ళాడు. మీ కృపను దయచేయండి. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా సహాయమును మరి దయచేయండి. సాయంత్రమున యవన సహోదరులు వచ్చి ఫ్యాను శుభ్రం చేయుటకు ప్రతి సహోదరుడు సహాయం చేయనట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతాం. దేవా, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎన్నయ్య తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి.
దాసు తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పుట్లూరు శాంతమ్మ గారికి మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. నందిపాడు ఆలీసమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వృద్ధాప్యములో ఉన్న ప్రతి వారిని దీవించి మీరు మహిమ పొందండి. ఈ వారములో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ మీ కృపను దయచేయండి. ఎస్ రాజశేఖర్ భార్య గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సహాయము. ఇక్కడ మరో యవనస్తురాలు ఉంది, ఆమె భర్తను దీవించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, మీ కృపను దయచేయండి. స్వరూపక్క చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. పెద్ద కుమారునికి వివాహం నిశ్చయమైంది. తగిన కాలమందు జరుగుటకు అన్ని మార్గాలు సరళమును మీరు దయచేయండి. అయ్యా, సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. అయ్యా, మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలను దీవించండి. వారి జీవితాలలో వారి హృదయ కోరిక నెరవేర్చండి. వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీ కృపను దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని మీరు బలపరచండి. రత్నం అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. సండే స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రుల తోబుట్టులు కూడా దీవించండి. ఈ చిన్న సంఘము బహుగా వృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. రక్షింపబడి ప్రభువులో పాలు పొందుతున్న సహోదరుల కొరకు మేము ప్రార్థిస్తాం. వారు పాటలలో ఆసక్తి చూపుటకు సహాయం దయచేయండి. ప్రార్థనలో ఆసక్తి చూపుటకు సహాయం దయచేయండి.